గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ కేఏసీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులి చెంచయ్య, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య, గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు కోమరగిరి దయాకర్ మాట్లాడుతూ, నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో గిరిజనులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని విద్యా, వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉండాలని, అందుకు ప్రతి ఒక్క గిరిజన నాయకులు ఐక్యతతో ఉండాలని కోరారు. గిరిజనుల ఐక్యత గిరిజనుల సంక్షేమానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా మరొకసారి గిరిజన లోకానికి, గిరిజన శ్రేయోభిలాషులకు, గిరిజన ప్రేమికులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు పనిచేస్తున్నాను. అలాగే గిరిజన విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఆగస్టు 9 ఈరోజు ప్రపంచంలోని గిరిజన లోకాన్ని మొత్తం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా అట్టహాసంగా గిరిజన లోకం వేడుకలు జరుపుకోబోతున్నాయి. ఈ వేడుకలు సంబంధించి పూర్వపురాలు పరిశీలిస్తే ఎప్పుడైతే గిరిజనులు తమ హక్కులను సాధించి తమ రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి భద్రతలను కాపాడుకుంటూ విద్యపరంగా, వైద్యపరంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా గిరిజనులు గుర్తు చేసుకొని గిరిజనుల ఐక్యత పెంపొందించాలని, గిరిజనుల్లో ఒకరికొకరు సహకార భావం ఉండాలని చెప్పని అందరూ కూడా ఐకమత్యంతో కలిసి తమ హక్కుల సాధన కోసం, తమ జాతి అభ్యున్నతికి, తమ జాతి పురోగతికి పాటుపడాలని చెప్పని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆ దిశగా అందరూ అడుగులు వేస్తారని చెప్పని, ముఖ్యంగా ఏదైతే గిరిజన జాతి వెనుకబడతనానికి ప్రధాన కారణమైనటువంటి విద్యను ప్రోత్సహించి గిరిజన విద్యకు ప్రోత్సహించండి, గిరిజన విద్యను సహకరించండి, గిరిజన మహిళ మేలుకో, నీ బిడ్డను బ్రతుకో మార్చుకో అని చెప్పట్టు ప్రపంచానికి తెలియజేస్తూ అందరూ విద్యావంతులై సమాజంలో ఉన్నతంగా తలెత్తుకుని గౌరవంగా నిలబడతారని ఆశిస్తూ ఇట్లో మీ పులి చెంచయ్య. ధన్యవాదాలు. నా పేరు దాసరి పోలయ్య. ఈరోజు మన ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఆదివాస దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి ఒక్క గిరిజనులు ఈ ఆదివాస దినోత్సవం సంతోషంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలని కోరుతూ నా యొక్క అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ జేబీఎంలు. నేను కోమరగిరి దయాకర్, గిరిజన విద్యా చైతన్య వేదిక యానాది విద్యా చైతన్య వేదిక రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా చేసుకునే మన పండగ. మన జాతి బిడ్డలు అయితేనేమి, మన గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే.